హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. ఈరోజు మనము ఆల్జీబ్రాలో లైక్ టర్మ్స్, అన్లైక్ టర్మ్స్ని ఎలా యాడ్ చేస్తాము అనేది నేర్చుకుందాం. హారిజెంటల్ మెథడ్ అంటే ఏంటి, వర్టికల్ మెథడ్ అంటే ఏంటి అనేది క్లియర్గా చూసేద్దాం. ఇది మన దుబాయ్లో ఉండే బాబు వల్ల క్వశ్చన్ అనమాట. దిస్ ఈజ్ దుబాయ్స్ టెక్స్ట్ బుక్. ఇది ఆల్మోస్ట్ మన టెక్స్ట్ బుక్స్ ఎలా ఉంటాయో దానికంటే కొంచెం ఎక్స్ట్రా సిలబసే ఉంటుందండి. లైక్ మనకి ఏ కంటెంట్ అయితే ఉంటుందో దానికంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సిలబస్ అనేది కొంచెం హెవీగా, లైక్ మన 7th క్లాస్ టాపిక్స్ వాళ్ళకి 5th క్లాస్లోనే వచ్చేస్తాయి. 5th 6thలోనే కంప్లీట్ చేస్తారు. 7th క్లాస్లో వచ్చే టాపిక్స్ వచ్చేసి మనకి 8th 9thలో ఉంటాయి అన్నమాట. సో ఈరోజు మనము ఆల్జిబ్రాలోని వాళ్ళకి ఎడిషన్ అనేది లైక్ ఇక్కడ ఉంది చూడండి, ఈ క్వశ్చన్స్ ఎలా చేయాలో ట్రై చేసి చూద్దాం. ఓకే, సో వీళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ మనలానే ఉంటుంది ప్రాసెస్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సింగపూర్లో మాత్రం నేను కొంచెం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశానండి. దుబాయ్లో ఆల్మోస్ట్ మన కంటెంటే ఉంటుంది, మన కాన్సెప్టే ఉంటుంది, కానీ ఫర్దర్ ఉంటుంది అనమాట సిలబస్. ఇది 7th క్లాస్ బాబు క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, 3xy + 4x, 2x + 4y, 2y + 3. ఇవి 3 టర్మ్స్ ఉన్నాయి. దీన్ని మనము యాడ్ చేయాలి. వర్టికల్ మెథడ్ అంటే ఏంటి, హారిజెంటల్ మెథడ్ అంటే ఏంటి చూసేద్దాం. వర్టికల్ మెథడ్ అంటే ఏంటి, నార్మల్గా మనం అడిషన్స్ రాసేటప్పుడు 243 + 32 అంటే ఇలా రాసి యాడ్ చేస్తాం కదా, దిస్ ఈజ్ కాల్డ్ వర్టికల్ మెథడ్. హారిజెంటల్ అంటే 243 + 32 ఇలా యాడ్ చేసి రాస్తాం కదా, దీన్ని హారిజెంటల్ మెథడ్ అంటాం. సో ఇప్పుడు మనము ఇది నంబర్స్ ఎలా యాడ్ చేస్తామో అలాగే ఈ ఆల్జిబ్రిక్ క్వశ్చన్స్ని హారిజెంటల్ మెథడ్లో ఎలాగా, వర్టికల్ మెథడ్లో ఎలాగా చూసేద్దాం. వర్టికల్ మెథడ్ ట్రై చేద్దాం. ఫస్ట్ మీరు అడిషన్ చేసే కంటే ముందు వాట్ ఆర్ లైక్ టర్మ్స్ అనేది మీకు కాన్సెప్ట్ అర్థమై ఉండాలి. లైక్ టర్మ్స్ ఏంటి, హ్యావింగ్ ద సేమ్ వేరియబుల్. లైక్ 4x ఉంది, 4y ఉంది, నంబర్ సేమ్ ఉన్నా కానీ మనకి వేరియబుల్ అంటూ సేమ్ ఉంటేనే విల్ కాల్ ఇట్ యాజ్ లైక్ టర్మ్స్. అంటే 4x 3x ఉంది, దే బోత్ ఆర్ కాల్డ్ యాజ్ లైక్ టర్మ్స్. అలాగే 4x² 9x² ఉంది, దే ఆర్ కాల్డ్ యాజ్ లైక్ టర్మ్స్. బట్ 7x⁴ y ఉంది, 4x⁴ y ఉందనుకోండి, దే ఆర్ అన్లైక్ టర్మ్స్. అంటే వేరియబుల్స్ ఇక్కడ సేమ్ టైప్ ఆఫ్ వేరియబుల్ ఉండాలి అలాంగ్ విత్ ద ఎక్స్పోనెంట్. నంబర్ కెన్ బి డిఫరెంట్. ఒక వేరియబుల్కి కాన్స్టెంట్ కెన్ బి డిఫరెంట్, బట్ వేరియబుల్స్ మస్ట్ బి సేమ్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తే 3xy ఉంది, 4x ఉంది, 2x ఉంది, 4y ఉంది, 2y ఉంది, 3 ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ టర్మ్స్. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని లైక్ 3xy + 4x అని రాసేద్దాం. సెకండ్ నెంబర్ రాసేటప్పుడు లైక్ టర్మ్స్ ఏంటో చూసి దాని కింద రాసేసి యాడ్ చేయాలి. 2x ఉంది, 2x కెన్ బి రిటర్న్ డౌన్ ఆఫ్ 4x బికాస్ 2x and 4x ఆర్ లైక్ టర్మ్స్. 4y ఉంది, డూ యూ హ్యావ్ y టర్మ్ హియర్? దిస్ ఈస్ x and y. It's not a y term. You have to check where you have a y term. There is no y term. So what we will do? We'll write in the extra space like 4y. And we'll go with the third one now. 2y + 3. 2y + 3. Where you have y term? Here you have y term. So write under 2y + 3. Where you have to write 3? 3 another constant. We can't write any of this. Like you have to use another extra space. Now you should go on adding. Okay. So this becomes 3. 4y + 2y becomes 6y. And 4x + 2x becomes 6x. 3xy becomes as it is because we are not adding anything for 3xy. అర్థమైందా? దిస్ ఈస్ కాల్డ్ వర్టికల్ మెథడ్. అదే హారిజెంటల్ మెథడ్ అంటే ఏం చేయాలి, లైక్ 3xy + 4x + 2x + 4y + 2y + 3 ఇలా రాసేసి హారిజెంటల్లో రాసేసి యాడ్ చేయాలి. ఇక్కడ కూడా యాడ్ చేసేటప్పుడు ఏం చేయాలి, లైక్ టర్మ్స్ ఏంటో చూసి దాన్ని మాత్రం మనం ఒక ప్లేస్లో రాసుకొని యాడ్ చేసేయాలి. ఇక్కడ 3xy ఉంది, రైట్ 3xy యాజ్ ఇట్ ఈస్. డూ యూ హ్యావ్ ఎనీ అదర్ టర్మ్ విత్ 3xy? xy టర్మ్ ఏదైనా ఉందా చూడాలి. ఉంటే యూ కెన్ రైట్ ఇట్ టుగెదర్. ఇఫ్ నథింగ్ ఈస్ దట్, జస్ట్ రైట్ ఓన్లీ దట్ నంబర్. నౌ యూ హ్యావ్ +4x. చెక్అవుట్, డూ యూ హ్యావ్ ఎనీవేర్ x టర్మ్? ఎస్ యూ హ్యావ్, రైట్. సో రైట్ 2x together. Right? Now you have written 2x and these two also done. So just ఒక dot లాగా పెట్టేసుకోండి so that you can understand what you have added. Next you have 4y. Take 4y. Do you have any extra y term? Here you have, right? So add that 2y. This also done. This also done. Now what you left with? Only 3 kada.
plus 3. Okay. Now 3xy, we don't have anything, so you can add together 4x and 2x, which gives you 2x. So 6x. 4y plus 2y becomes 6y, and plus 3 is plus 3. So check out. Did you get the same answer? హారిజంటల్లో చేసినా వర్టికల్లో చేసినా మనకి సేమ్ ఆన్సర్ అనేది వస్తుంది. ఎక్కడైనా చేసే ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ లైక్ టర్మ్స్ ఏంటో చెక్ చేసేసి లైక్ టర్మ్స్ టు లైక్ టర్మ్స్ యాడ్ చేయాలి ఆర్ సబ్ట్రాక్ట్. యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్ అకార్డింగ్ టు ద సింబల్స్. ఇక్కడ అన్ని ప్లస్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3xy ప్లస్ 4x, సేమ్ ఇదే క్వశ్చన్ మైనస్ 2x మైనస్ 4y ఉందనుకోండి, ఏం చేస్తాము, here you have nothing is there to add, so write directly minus 4y plus 4x minus 2x. అప్పుడు ఏమవుతుంది, 1 అడిషన్ 1 సబ్ట్రాక్షన్ అంటే విల్ గో విత్ సబ్ట్రాక్షన్ కదా. 4 minus 2 అంటే 2 అవుతుంది. బట్ గ్రేటర్ నెంబర్ ఏంటి, 4x అనేది గ్రేటర్ కాబట్టి ప్లస్ 2x వస్తుంది. 3xy విల్ బి యాజ్ ఇట్ ఈస్. ఓకే. సో హారిజంటల్లో చేసిన వర్టికల్లో చేసిన 2 పాజిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి, 1 పాజిటివ్ 1 నెగిటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, 1 నెగిటివ్ 1 పాజిటివ్ ఉన్నా సబ్ట్రాక్ట్ చేయాలి, 2 నెగిటివ్స్ ఉంటే యాడ్ చేయాలి, అండ్ ఆన్సర్ విల్ బి ఏ నెగిటివ్ టర్మ్. గుర్తుంది కదా. సో ఇలా ఆల్జిబ్రిక్ క్వశ్చన్స్లో ఎక్స్ప్రెషన్స్ని వీ కెన్ యాడ్ ఇన్ హారిజంటల్ అండ్ వర్టికల్ మెథడ్. మీకు క్వశ్చన్ ఇవ్వనా, చేసేస్తారా? టెక్స్ట్ బుక్లోంచి ఒకటి ఇచ్చేస్తాను చూడండి. టెక్స్ట్ బుక్లోంచి ఒక క్వశ్చన్ చూసేద్దాము. x మైనస్ వై, y మైనస్ ఎక్స్, 2x మైనస్ వై, y మైనస్ 2x. ఇది మీ క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఏంటో ట్రై చేసి కామెంట్ సెక్షన్లో టైప్ చేసేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ పజిల్స్ అండ్ మ్యాథ్స్ ట్రిక్స్ కోసం ఫాలో విజన్ మ్యాథ్ అండ్ అబాకస్. మీ పిల్లల్ని లైక్ అబ్రాడ్లో ఉండే పేరెంట్స్ మీరు ఎవరైనా ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మీ పిల్లల్ని మ్యాథ్స్ క్లాసెస్లో జాయిన్ చేయాలి అనుకుంటే కామెంట్ free demo in the comment section. Thanks for watching. We'll meet in the next video. Until then, take care. Bye-bye.